డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది, ఉప్పు తింటే గుండె జబ్బులు వస్తాయి, ఉప్పు తింటే నరాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి, ఇలా చాలా చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వింటుంది ఏంటంటే ఉప్పు తినాలి కానీ అది రాక్ సాల్ట్ లేదంటే ఇలాంటి మంచి సాల్ట్ తీసుకోవాలి అంటారు. ఇన్ని రకాల సాల్ట్లు ఉన్నాయి. బ్లాక్ సాల్ట్ అంటారు, పింక్ సాల్ట్ అంటారు, లేదంటే నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్ అంటారు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. చాలా కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఏది తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము? ఉప్పు అనేది అసలు ఎంత తీసుకోవాలి ఒక మనిషి? ఇప్పుడు మనం ఏం మాట్లాడి సైంటిఫిక్గా ఉండాలి కదా. సో బేసికలీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిందంటే ఉప్పు జనరల్గా హానికరమే. మీరు తినే ఉప్పు అంటే 0 సాల్ట్ మళ్ళీ అది కూడా హానికరమే. లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ తీసుకోవచ్చు. రోజుకి 1.5 grams సాల్ట్ పేరు తీసుకోవచ్చు. అంటే నో యాడెడ్ సాల్ట్ అన్నారు బేసికలీ. మామూలు చిటికెడు వేసుకోవచ్చు, జస్ట్ వేసుకోవచ్చు, సరిపోతుంది. జనరల్గా ఇప్పుడు సాల్ట్లో రిఫైన్డ్, నాన్ రిఫైన్డ్ ఇలా కనుక మనం బొర్రలో గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీ అండి. రిఫైన్డ్ సాల్ట్ అంటే బాగా తెల్లగా ఉంటుంది. దీంట్లో సోడియం క్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రిఫైన్డ్ సాల్ట్ డెఫినెట్లీ దాంట్లో కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ కాబట్టి దాంట్లో సోడియం అస్సలు ఎనిమి సోడియం మనకి. ఆ సోడియం కంటెంట్ రిఫైన్డ్ సాల్ట్లో ఎక్కువ ఉంటుంది. మిగతా వాటిలో అన్రిఫైన్డ్ కాబట్టి దాంట్లో సోడియం కంటెంట్ తక్కువ ఉంటుంది. దాంట్లో సముద్రం సాల్ట్ ఒకటి, సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పు ఒకటి. రెండవది సముద్రం నుంచి కాకుండా మైండ్ సాల్ట్ అంటే మట్టిలోంచి తీసినటువంటి ఉప్పు, అది రాక్ సాల్ట్ అంటారు దాన్ని. ఈ రాక్ సాల్ట్ హిమాలయన్ రాక్ సాల్ట్, రకరకాల రాక్ సాల్ట్స్ ఉన్నాయి. ఇది పింక్గా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సముద్రం నీళ్ళు ఎండబెట్టేసి వచ్చినటువంటి సాల్ట్ కాదు, తవ్వితే వచ్చినటువంటి సాల్ట్ అది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇక్కడ ఉప్పు ఎలాగ ఉందంటే పాతకాలంలో అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇండియా వాజ్ ఏ ఐలాండ్. సో ఆ ఐలాండ్ పోయి మెయిన్ ల్యాండ్ని ఢీకొని అది ఒక మాస్ కింద మారింది. అప్పుడు ఆ ఏన్షియంట్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉప్పు అలా ఉండిపోయింది. దాన్ని మట్టితో కలిసి అది ఇప్పుడు రకరకాలుగా తయారు. సో ఈ రాక్ సాల్ట్లు ఏంటంటే సోడియం కంటెంట్ తక్కువ ఉండటం వల్ల మామూలు సాల్ట్ కంటే డెఫినెట్గా అది సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సాల్ట్, రాక్ సాల్ట్ ఈస్ బెటర్ దెన్ రిఫైన్డ్ సాల్ట్. ఓకే డాక్టర్ గారు, నార్మల్గా ఇలాంటి సాల్ట్ తీసుకుంటే మనకు కావాల్సిన పోషకాలు అందక థైరాయిడ్ లాంటి ఇష్యూస్ వస్తాయి అంటారు, ఇది నిజమేనా? రాక్ సాల్ట్లో కొన్ని మంచివి ఉన్నాయండి. మంచి అడిషనల్ థింగ్స్, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ ఎస్పెషల్లీ ఫర్ స్కిన్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి కొన్ని మంచివి ఉన్నాయి రాక్ సాల్ట్లో. ఐడిన్ ఉంది కానీ ఐడిన్ తక్కువ ఉంటుంది. అందువల్లనే గవర్నమెంట్ ఏం చేశారంటే రిఫైన్డ్ సాల్ట్లో ఐడిన్ యాడ్ చేయండి అని పెట్టారు. సో యాడ్ చేయడం, అది ఐరన్ కంటెంట్ రాక్ సాల్ట్లో తక్కువ ఉంటుంది. దీంట్లో సైంధవ లవణం, పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, దాని దొడ్డుప్పు, కల్లుప్పు, నల్లుప్పు, రకరకాల పేర్లు, సైంధవ లవణం అని రకరకాల పేర్లతో పిలుస్తారు. బేసిక్లీ ఇదంతా కూడా నాన్ సీ సాల్ట్. ఇదంతా అన్రిఫైన్డ్, సముద్రం కాదు, మామూలు సాల్ట్ అనమాట. రకరకాల పేర్లతో పిలుస్తారు. నల్లుప్పుని గ్రైండ్ చేస్తే మళ్ళీ పింక్ సాల్ట్ అవుతుంది. దాంట్లో మనకు కావాల్సిన మంచివన్నీ ఉన్నాయి కానీ ఐడిన్ తక్కువ ఉంటుంది దాంట్లో. ఈ ఐడిన్ యాడ్ చేసుకో, ఐడిన్ డెఫిషియన్సీ ఉన్న కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జియోగ్రఫికల్ రీజన్, తెలంగాణ, కరీంనగర్ ఏరియా, సిద్దిపేట ఏరియా, ఈ ఏరియాలో ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం చాలా చాలా ఎక్కువ అండి. అలాంటి ఏరియాస్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా రాక్ సాల్ట్ కంటే ఈ రిఫైన్డ్ సాల్ట్ బెటర్. ఐడిన్ యాడ్ చేసినటువంటి సాల్ట్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం బెటర్ వాళ్ళకి. ఎందుకంటే ఆ జియోగ్రఫికల్ ఏరియాస్లో ఐడిన్ ప్రాబ్లమ్స్, ఐడిన్ తగ్గడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు, మీ ఏరియాలో కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే రాక్ సాల్ట్ కాదు, అయోడైజ్డ్ సాల్ట్ వాడండి. లేదు అనుకుంటే రాక్ సాల్ట్ ఈస్ బెటర్. యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? సో ఉప్పు అనేది చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా, ఉప్పు దాన్ని చల్లుకుని దాని మీద కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకుని కూడా తీసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? షుగర్ ఎంత హాని చేస్తుందో, పండ్లు ఎంత హాని చేస్తాయో ఆ హానితో కంపేర్ చేసుకుంటే ఉప్పు చేసే హాని చాలా తక్కువ అండి. సో ఉప్పు బాగా తగ్గించేసి అంటే నేను ఎవరికి ఎప్పుడు చెప్పను బేసికలీ, సరికదా. ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్. బేసికలీ కార్డియాలజిస్ట్లో మా ట్రీట్మెంట్లో చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి యూరిన్ పెరిగే టాబ్లెట్లు రాస్తాం. క్లాసిక్స్ చాలా కామన్, మీకు తెలిసింది. సో ఇట్లాంటి టాబ్లెట్లు ఇచ్చినప్పుడు యూరిన్ ఎక్కువ పోతుంటుంది, దానిలో ఉప్పు పోతుంది యూరిన్లో. వాళ్ళకి ఇన్ఫాక్ట్ సాల్ట్ సప్లిమెంటేషన్ కూడా చెప్తుంటాను నేను. సో నేను సాల్ట్ ఎనిమీని కాను. ఐ ఎంకరేజ్ సాల్ట్ ఇంటేక్, ఎస్పెషల్లీ రాక్ సాల్ట్ ఇంటేక్. ఇన్ఫాక్ట్ హిమాలయన్ రాక్ సాల్ట్ పింక్గా ఉంటుంది. అది తినడానికి కూడా అంత ఉప్పుగా ఉండదు. అది ఇన్ఫాక్ట్ మామూలుగా నోట్లో సాల్ట్ వేసుకుని తినేయచ్చు, అంత ఉంటుంది. మీరు మీ హిమాలయన్ రీజియన్స్కి పోతే యాక్చువల్గా అది ఆవులకి, గదులకు కూడా డైరెక్ట్గా సాల్ట్ పెట్టేస్తారు. సో ఇన్ఫాక్ట్ ఐ ఎంకరేజ్ పీపుల్ సాల్ట్, బట్ ఇన్ ఏ లిమిటెడ్ వే. అది కూడా రాక్ సాల్ట్.
రిఫైన్డ్ సాల్ట్ కాకుండా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే రిఫైన్డ్ సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. చిన్న పిల్లలకి పింక్ సాల్టే అలవాటు చేయాలంటారా, అంటే ఇప్పటి నుంచి? డెఫినెట్గా అనుమానం లేదండి దాంట్లో. సో ఇంట్లో మీరు నాన్ రిఫైన్డ్ సాల్ట్, ఎస్పెషల్ నల్లదో, ఈ పింక్ సాల్ట్, సైంధవ లవణం అంటారు, దాన్ని కొంచెం వికృతి ఏంటంటే సేందా సాల్ట్ అంటారు, సేందా నమక్ అంటారు. సైంధవ లవణం అనేది సంస్కృత పదం, సేందా నమక్ అనేది హిందీ పదం. ఇది ఏదైనా సరే రిఫైన్డ్ సాల్ట్ కంటే డెఫినెట్గా బెటర్. అంటే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా దీన్ని షిఫ్ట్ అయితే ఇంకా బెటర్. ఓకే. ఎస్, మీరు అన్నట్లుగా ఓన్లీ థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి రిఫైన్డ్ అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి, లేదంటే జనరల్గా ఈ పింక్ సాల్ట్ వాడితే మంచిది. సో ఏదైనా కానీ రిఫైన్ చెయ్యంది వాడితే మంచిది డాక్టర్ గారు, మీరు అన్నట్లుగా సీ సాల్ట్ కాకుండా. ఎస్ సార్, అందరు కూడా ఈ మంచి అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామండి. షుగరే అతిపెద్ద శత్రువు దెన్ ఈ సాల్ట్ అని చెప్పారు. సో అందరూ ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలని కోరుకుందామండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.